నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీపై అసెంబ్లీలో మాటల యుద్ధం. ప్రాజెక్టులను అప్పగించవద్దని పెట్టిన తీర్మానానికి సభ ఆమోదం. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా గురించి జగన్ ఎప్పుడూ మాట్లాడలేదన్న లోకేష్. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్న మంత్రి చెల్లుబోయిన. తెలంగాణలో 12 మంది ఐపీఎస్ల బదిలీ. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, మల్టీజోన్ 2 ఐజీగా సిపి సుధీర్ బాబు. బలపరీక్షలో నెగ్గిన బీజేపీ జేడీయూ సర్కార్. 129 మంది సభ్యుల మద్దతుతో మెజారిటీ నిరూపించుకున్న నితీష్. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని ఏకగ్రీవంగా తీర్మానించింది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ముక్త కంఠంతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి మరీ నాటి బీఆర్ఎస్ తప్పులను ఎండగట్టింది. ఈ సందర్భంగా అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ శాసనసభ వాడివేడిగా సాగింది. సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సహా సంబంధిత అంశాలపై రేవంత్ సర్కార్ తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోటు విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో నాటి కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆరోపించింది రేవంత్ ప్రభుత్వం. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదీ జలాల వాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2004 నుంచి 2014 వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి 727 టీఎంసీ అవుట్ సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి. దయచేసి గమనించాలి. 2004 to 2014 total cumulative inflow to Srisailam was 10,665 TMC. The water diverted out of the basin was 727 TMC. తెలంగాణ ఏర్పడిన తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 TMC ఉంటే 1,200 TMCలు డైవర్ట్ అయినాయి. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపిందన్నారు ఆయన. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయారంటూ విమర్శించారు ఉత్తమ్. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి 512 టీఎంసీలు, మనకి 298 టీఎంసీలు ఒప్పుకొని వచ్చినాయి. దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే 2015 నుంచి 2020 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు, రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద మాట్లాడేటోళ్ళు 8-9 ఏళ్ళు వాళ్ళు 512, 299 ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అరే ఇది పొరపాటు అయిపోయింది, రివర్ వాటర్ షేరింగ్ 50-50 చేయాలని ఇప్పుడు అంటున్నారు. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కార్ విఫలమైందన్నారు మంత్రి ఉత్తమ్. స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ జరగనంత అవినీతి బీఆర్ఎస్ హయాంలో జరిగిందని ఆరోపించారు. కేసీఆర్, జగన్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, కలిసి బిర్యానీలు తిన్నారని అన్నారు. చివరకు తెలంగాణ జలాలను సైతం కేసీఆర్ ఇస్తున్నారంటూ జగన్ శాసనసభలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు.
ఏకాంతమైన చర్చలు జరిపారు, గంటలు గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్, దే వర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి, అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు గంటలు మాట్లాడతారు, వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుందన్నారు ఉత్తమ్. ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ పరోక్షంగా సహకరించారని ఆరోపించారు ఆయన. కావాలనే అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేసీఆర్ హాజరు కాలేదని, అదే వెళ్లి అభ్యంతరం చెప్పి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఆగేదన్నారు మంత్రి ఉత్తమ్. Now, 21st September 2016, first Apex Council meeting at Delhi, attended by Sri K. Chandrasekhar Rao Garu, Chief Minister of Telangana, attended the meeting and stated that he is agreeing for the continuation of sharing of river water on the same ratio of 512-299. Harish Rao Garu meeting attended. Okay. See, at least in the Apex Council, neither the Chief Minister nor the Irrigation Minister oppose the arrangement of 512-299. Speaker sir, why this is very significant is 10 years you have still maintained it. Ante neither in the secretary level nor the Irrigation Minister nor the Chief Minister asked for more water for Telangana. Okay, let's do the next one. ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్ సత్యదూరమైందన్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు హరీష్. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ విజయమన్నారు హరీష్ రావు. మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఉన్నది. ఓకే, మీ మామని తింపిన కావాలని ఉండేవో, మీ బావతో మీ పంచాయతీ ఉండదో, మీ అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, I object to his all kinds of false allegations. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాటలేందండి. హరీష్ రావు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ వినలేదా అంటూ ప్రశ్నించారు ఆయన. జగన్ చెప్పిన తర్వాత కూడా మేమే తప్పు చేశామని మాట్లాడితే ఎలా అంటూ నిలదీశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్నదా? అందుకని చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ కాదు, తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు ప్లీజ్. అయితే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ను అలా అనడం సరికాదన్నారు హరీష్ రావు. రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి. ఎందుకంటే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు ప్లీజ్. సార్, ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో, నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడాం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు, రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్, దెన్ ఐ విల్ స్పీక్. లేదా మీరైనా తొలగించండి. ఇక దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని విమర్శించారు. అదే సమయంలో సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా
మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైక్ ఇవ్వండి అధ్యక్ష. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన మాట్లాడేది అధ్యక్ష. ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష. ఇప్పుడు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది, కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్, స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం సభలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే హరీష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈఎన్సీ మురళీధర్రావు రిటైర్ అయినా 10 ఏళ్ల పాటు కొనసాగించారని మండిపడ్డారు మంత్రి భట్టి. సభను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఆయన. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ, నీళ్ల కోసం పోరాటం చేస్తూ, కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పమని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టబుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. చివరకు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని మంత్రి ఉత్తమ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it. The resolution is adopted. మొత్తంగా కృష్ణా ప్రాజెక్టులు వాటిని కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై సభలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగిందని చెప్పాలి. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు తన అద్భుత ప్రసంగంతో ఒంటి చేత్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరినీ ఎదుర్కొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాలు కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం అబద్ధాలను తిప్పికొట్టారని చెప్పారు. రేపటి చలో నల్గొండకు హరీష్ రావు సరైన టోన్ సెట్ చేశారని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నల్గొండ వేదికగా కేసీఆర్ తనదైన శైలిలో ఎండగడతారని కేటీఆర్ చెప్పారు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా తన మార్క్ స్పీచ్తో ఆకట్టుకునే మల్లారెడ్డి మరోసారి క్రేజీ స్పీచ్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మల్లారెడ్డి ఈ నెల 14-15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26,000 పెళ్లిళ్లు ఉన్నాయని అన్నారు. కాబట్టి ఆ 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని అనూహ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు. దీంతో స్పీకర్ సహా అధికార విపక్ష ఎమ్మెల్యేలంతా చిరునవ్వు చెందించారు. అంతకుముందు అసెంబ్లీలో బడ్జెట్ కృష్ణా జలాలపై సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే హీటెక్కిన సభలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూల్చేశాయి. అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, 14-15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు
పెళ్ళిళ్ళు 26,000 పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. అంతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14 కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దాగుడు మూతలాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. వేములవాడ ప్రజాహిత యాత్రలో పాల్గొన్న బండి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ తరఫున 3 రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్లబాబురావు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ బీఫామ్ అందించారు. ఈ నెల 27వ తారీఖు జరగబోతున్న రాజ్యసభ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరుగుతున్న 3 స్థానాలకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాజ్యసభ ఎన్నికల్లో 3 అభ్యర్థులుగా నేను, శాసనసభ్యులు గొల్ల బాబురావు గారు, సోదరుడు మేడా రఘునాథరెడ్డి గారు, 3 కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్స్తో ఈరోజు రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్ వేయటం. ఇప్పుడే కాదు, గత 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజ్యసభ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే, బీసీలకి, దళితులకి అత్యధిక ప్రాధాన్యత, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైఎస్ఆర్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని వైవి సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని తెలిపారు. గతంలో బీసీలకు 4 రాజ్యసభకు అవకాశం కల్పించగా తాజాగా దళితుడైన గొల్లబాబురావుకు అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. శాసనసభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్ఆర్సీపీ నుంచి 3 అభ్యర్థులను విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కీలకమైన శాఖలన్నీ బీసీల వద్దే ఉన్నాయన్నారు. సీఎం జగన్ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారన్న మంత్రి వేణు బీసీలను అణిచివేసింది చంద్రబాబునని మండిపడ్డారు. పెద్దలు, శాసనమండలి సభ్యులు ఈ రాష్ట్ర బీసీల అధ్యయనానికి ఒక కమిటీ అధ్యక్షుడు చేసినటువంటి జంగా కృష్ణమూర్తి గారు ఒక కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని అణిచివేస్తున్నారని. వారి మనస్సాక్షిని వారు అడగాలి. వారికి శాసనమండలి సభ్యుడిగా కానీ, అధ్యయన కమిటీ చైర్మన్గా కానీ 1,00,000 మంది బీసీ సోదరులతో సమావేశం జరిపినప్పుడు గౌరవం కానీ, ఆ సభకు అధ్యక్షత వహించి దక్కినటువంటి గౌరవానికి కానీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను అణిచివేస్తున్నారా? జంగా గారు అన్న పోలీస్ నియామకాలపై హైపవర్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. త్వరలో పలు ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహాలు, సూచనలు కోరారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. అన్ని రంగాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని మంత్రి సీతక్క చెప్పారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగోబా ఆలయంలో ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, పీఓలతో కలిసి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు, మెసరం వంశీయులు అతిథులను శాలువాలు, నాగోబా చిత్రపటాలతో సత్కరించారు. గిరిజన ఆరాధ్యదైవం నాగోబా జాతరను భక్తి శ్రద్ధలతో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిర్వహిస్తున్నట్లు సీతక్క తెలిపారు. మహనీయుల యొక్క ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి అక్కడ. మా ఎవరి లేకున్నా మంచిదే, అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులం. ఇవాళ ఎంపీలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు. బట్ ఈ ప్రజా దర్బార్కు కారణమైనటువంటి వ్యక్తులు మహనీయులు, పోరాట యోధుడు కొమరం భీం. ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నింటికి కూడా
పరిష్కార వేదికలు ఉండాలి, గుట్టల నుంచి పుట్టల నుంచి అందరం కలుసుకునే డే మరి జాతర సందర్భంగానే మరి హెమెండార్ఫ్ గారు గవర్నమెంట్కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము. తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం. కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నేను ఖచ్చితంగా శిలాఫలకం మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది, ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము, ఎవరి కోసం పెట్టుకుంటున్నాం అనేది కూడా. గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి స్మారకంగా భారత కళామండపం పేరిట ఆడిటోరియానికి శంకుస్థాపన చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. CCRTలో భారత కళామండపానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దక్షిణ భారతదేశంలోని కళారూపాల ప్రోత్సాహకానికి ఈ కేంద్రం ఎంతో కీలకం కానుందని కిషన్ రెడ్డి అన్నారు. పద్మవిభూషణ్కు ఎంపికైన వెంకయ్యనాయుడిని కిషన్ రెడ్డి అభినందించారు. తెలంగాణలో 12 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. IAS ఇంటి వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా మురళీధర్ను నియమించారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాలకు వయో పరిమితిని మరో 2 ఏళ్లు పెంచుతూ జీవో జారీ చేసింది. జనరల్ కేటగిరీలో వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత 2015లో వయో పరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు. నిరుద్యోగ యువత TSPSC వినతి మేరకు మరో 2 ఏళ్లు వయో పరిమితి పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. బీహార్లో బీజేపీ RJD ఆధ్వర్యంలోని నితీష్ కుమార్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం గెలిచింది. 243 మంది సభ్యుల అసెంబ్లీలో 129 మంది సభ్యులు నితీష్ కుమార్ను సమర్థిస్తూ ఓటు వేశారు. ఉదయం నుంచి విస్తృతంగా చర్చ జరిగింది. ఓటింగ్కు ముందు RJD, కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ్యులు వాకౌట్ చేశారు. ఉదయం RJD స్పీకర్పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ జరిగిన ఓటింగ్లోనే నితీష్ కుమార్ సర్కార్ బలం సుస్పష్టమైంది. గవర్నర్ ప్రసంగంతో బీహార్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి తిరుగులేదని అసెంబ్లీ సాక్షిగా నిరూపణ అయింది. ఉదయం నుంచి బీహార్ అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. నితీష్ కుమార్ విశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకు 128 మంది, ప్రతిపక్ష కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంది. నితీష్ కుమార్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 122 మంది సభ్యుల మద్దతు ఉంటే చాలు. ఎన్డీఏ కూటమిలో పార్టీల వారీగా బలాబలాలు బీజేపీ 78, జేడీయూ 45, HAM 4, స్వతంత్ర అభ్యర్థి 1, RJD కూటమిలో RJD 79, కాంగ్రెస్ 19, CPI-ML 12 మంది, CPI-ML 12, CPI-CPM కలిసి 4 సభ్యులున్నారు. ఉదయం సభ ఆరంభం కాగానే స్పీకర్కు వ్యతిరేకత వ్యక్తం కావడంతో అసెంబ్లీ స్పీకర్ RJD నాయకుడు అవధ్ బిహారీ చౌదరిని తొలగించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి వైదొలిగి డిప్యూటీ స్పీకర్గా జేడీయూకు చెందిన మహేశ్వర్ హజారీ స్పీకర్ పదవిలో కూర్చుని సభను నిర్వహించారు. స్పీకర్ను తొలగించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 125, వ్యతిరేకంగా 112 వచ్చాయి. దీంతో నితీష్ కుమార్ సర్కార్ బలం తేలింది. అనంతరం సీఎం నితీష్ కుమార్ సర్కారు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చలో పాల్గొంటూ కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చి భారతరత్నను ఓ డీలుగా మార్చారని RJD నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఒకప్పుడు విమర్శించిన బీజేపీని నితీష్ కుమార్ ఇప్పుడు ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు. జేడీయూ ఎమ్మెల్యేలను నితీష్ కుమార్ ఎందుకు పార్టీ మారాడంటే ఏం చెబుతారని ప్రశ్నించారు. మోదీ గ్యారంటీ అని చెప్పుకునే బీజేపీ
ఈ అసెంబ్లీలోనే 3 సార్లు పార్టీ మారిన నితీష్ మళ్ళీ పార్టీ మారాలని గ్యారంటీ ఇవ్వగలదా అని తేజస్వి యాదవ్ నిలదీశారు. माननीय सदस्यगण, हाँ के पक्ष में 129 और ना के पक्ष में 0। माननीय सदस्यगण, कुल उपस्थित सदस्यों की संख्या के मतदान से यह प्रस्ताव स्वीकृत हुआ। यह सभा माननीय सदस्य, कुल उपस्थित सदस्यों की संख्या के मतदान से यह प्रस्ताव स्वीकृत हुआ। यह सभा वर्तमान राज्य मंत्रिपरिषद में विश्वास व्यक्त करती है। माननीय सदस्यगण, अध्यासी सदस्यों का मनोनयन। उपाध्यक्ष, माननीय सदस्यगण, बिहार विधानसभा की प्रक्रिया तथा कार्य संचालन नियमावली के नियम 12(1) के अधीन मैं निम्न सदस्यों को బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధీటుగా ప్రతిపక్షానికి సమాధానమిచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి హయాంలో రాష్ట్రం ఎలా ఉంది, 2005లో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎలా ఉందని ప్రశ్నించారు. 2005 నుంచి తన హయాంలో బీహార్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రభుత్వంలో ఉంటూ ఆర్జేడీ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధి నిధులను మింగేస్తున్నారని తేలడంతో తాము మళ్లీ బీజేపీ వైపు వచ్చి సర్కార్ ఏర్పాటు చేసినట్లు నితీష్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ ఆర్జేడీ వైపు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆర్జేడీ అక్రమాలపై దర్యాప్తు చేయిస్తానని హెచ్చరించారు. నితీష్ కుమార్ సమాధానం ఇస్తుండగానే విశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందే ఆర్జేడీ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఒక బీజేపీ, 2 జేడీయూ సభ్యులు సభకు గైర్హాజరయ్యారు. ఆర్జేడీకి చెందిన కైలాస్ యాదవ్, మరో 2 సభ్యులు సభలో చర్చలకు ముందే ప్రతిపక్ష స్థానాల నుంచి అధికార పక్షం వైపు వెళ్లి కూర్చోవడంతో ప్రతిపక్ష ఆర్జేడీ కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఆర్జేడీ పిలుపు మేరకు విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాట్నాలో ఆందోళన జరిపారు. అసెంబ్లీకి వస్తున్న ఆందోళనకారులను పోలీసులు నివారించారు. तो आप लोगों को याद है कब से हमने काम करना शुरू किया 2005 से, और 2005 से जब काम शुरू हुआ है और उसके बाद बिहार का कितना विकास हुआ है, और हमारे पहले इनके पिता को और इनकी माता को 15 साल तक काम करने का मौका मिला, तो क्या हुआ था बिहार में जी? क्या होता था? अरे शाम में कोई भी आदमी घर से बाहर निकलता था, आप जरा सोच लीजिए, और कहीं कोई सड़क था, कहीं कोई रास्ता था, और जब हम लोगों को मौका मिला और ये बात करते हैं अपने को कि इनके साथ मुस्लिम है, तो कितना मुस्लिम हिंदू का झगड़ा होता था, और जब हम आए तो हिंदू मुस्लिम का झगड़ा बंद कराए। कब हुआ था? आज तक भूल जाना है, अगर इतिहास जानो। మొత్తం మీద బీహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూ ప్రభుత్వానికి డోకా లేదని స్పష్టమైంది. డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ ఆధ్వర్యంలో నితీష్ కుమార్ విశ్వాస తీర్మానం నెగ్గడంతో ఉత్కంఠ తొలగిపోయింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.